హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ మల్టిపుల్ వీడియోస్. రైతు బంధుకు సంబంధించి మరో అప్డేట్. రైతు బంధు పెట్టుబడి సాయం అనేది ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సాయం అందింది, ఈ రోజు నుండి ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అనేది విడుదల కానుందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన పవన్ మల్టిపుల్ వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి. రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ నిరాటకంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 57.26 లక్షల మంది రైతులకు 6,272.55 కోట్లను రైతు బంధు సాయం కింద ప్రభుత్వం అందించింది. 125.45 లక్షల ఎకరాల భూమికి రైతు బంధు సాయం అందింది. యాసంగి సాగు కూడా రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం బుధవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 14.17 లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగు అయ్యాయి. ఈ సాగు చేసినటువంటి పంటలలో అత్యధికంగా వరి పంట 6.90 లక్షల ఎకరాలలో సాగైంది. ఆ తరువాత వేరుశెనగ 1.96 లక్షల ఎకరాలలో వేశారు. ఇక రైతు బంధు పెట్టుబడి సాయం అనేది 8 నుంచి 10 ఎకరాల ఉన్నటువంటి రైతులకు ఈ రోజు నుండి పెట్టుబడి సాయం అనేది విడుదల కానుంది. రైతు బంధు ప్రక్రియ శుక్రవారంతో ముగుస్తుందని వ్యవసాయ శాఖ అధికారులైతే వెల్లడిస్తున్నారు. 8వ తారీఖు వరకు ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, రైతులందరికీ షేర్ చేయండి. అలానే రైతు బంధు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన పవన్ మల్టిపుల్ వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి.